లో దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దేవాలయాల్లో దేవుడి యొక్క ఆస్తులకి దేవుడి యొక్క నగలకి భద్రత లేకపోతే ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అంశాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఈరోజు విశాఖపట్నం పంచదారుల కొండ, స్వామికి సంబంధించినటువంటి పంచదారుల కొండని కూడా ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొట్టేసుకుని లక్షలు టన్నులు సంబంధించినటువంటి ఇదంతా కూడా తరలిచ్చేస్తా ఉంటే మా ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడారు, మా ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్లారు. అయినప్పటికీ కూడా దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటాన్ని కూడా మేము ప్రశ్నిస్తాను. ఇదే కాదు, పంచదారుల కొండతో పాటు సాధుకొండ, మల్లయ్య కొండ సమూహం తంబళ్లపల్లి అన్నమయ్య జిల్లాలో ఉంది. దాని విషయంలోనూ కూడా అక్రమ మైనింగ్ చేయడం కోసం చేస్తా ఉన్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలో రాంపిల్లి సంబంధించినటువంటి రాముల వారి కొండ మీద కూడా అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇలా కొండల్ని కొట్టేసేటటువంటి, కొండల్ని పీల్చి పిప్పి చేసేటటువంటిది ఇది పెద్ద పెద్ద స్వామికి సంబంధించినటువంటి, అమ్మవార్లకు సంబంధించినటువంటి దేవాలయాలు కొండల్లో కూడా ఈ రకమైనటువంటి మైనింగ్ జరగడం అనేది సరైనటువంటిది కాదు అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. అలాగే మేము చూడండి, మా ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ని శంకుస్థాపన చేసిన తర్వాత 216 కోట్ల రూపాయలతో, తర్వాత ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది 70 కోట్ల రూపాయలతో. ఆ దేవస్థానం యొక్క భక్తుల యొక్క అవసరాలు, దేవస్థానానికి సంబంధించిన అవసరాలు ఈ రకంగా మీరు స్ట్రెంగ్తన్ చేసి భక్తులకు కావాల్సినటువంటి అవసరాలు, భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా చేయాలి తప్ప ఈరోజు ఆ మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి అన్నదాన భవనం కానీ, లడ్డూ తయారీకి సంబంధించినటువంటిది కానీ ఏ రకంగా రాబోయే తరాలని దృష్టిలో పెట్టుకుని అన్నదానానికి వచ్చేటటువంటి ప్రజలందరికీ సరైనటువంటి సౌకర్యం కల్పించే విధంగా, అక్కడ వచ్చేటటువంటి భక్తులందరికీ లడ్డూ తయారు అయ్యి అందరికీ అందుబాటులో ప్రసాదాలు ఉండే విధంగా ముందు చూపుతో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాస్టర్ ప్లాన్ శంకుస్థాపన చేశారో ఆ రకంగా ఉండాలి తప్ప ఈ రకంగా ఈ రకమైనటువంటి కొండల్ని పిండి చేసేటటువంటి కార్యక్రమము, అలాగే అమ్మవారి మెళ్ళలో నగలు, మంగళసూత్రాలు మాయమైనటువంటి కార్యక్రమం ఈ రకంగా జరగడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని సరి చేసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం కళ్లు తెరిపించే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. దీంతోపాటు 2024-9-22 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వేద పారాయణదారుల్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఒక జీవోను కూడా 2023లో ఒక జీవోను కూడా ఇష్యూ చేశాం అనమాట. ఎందుకంటే వేద పారాయణదారుల సంఖ్యని మనం వేద ధర్మాలని అలాగే హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో, హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ రోజు మేమందరం కూడా ఈ వేద పారాయణదారుల పోస్టులు, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి పారితోషికాలని పెంపొందించాం. ఈ రోజు మళ్లీ 2 సంవత్సరాలైంది ఈ ప్రభుత్వానికి. 700 మంది, 1400 పైగా పోస్టుల్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుని ముందు ప్రాథమికంగా ఒక 700 మందికి సంబంధించినటువంటి వేద పారాయణదారుల పోస్టులు ఇస్తే ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూస్ పెట్టి వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూస్ పెట్టడానికి 2 సంవత్సరాల కాలం పట్టింది అని అంటే ఈ ప్రభుత్వానికి వేద విద్య పట్ల గాని, వేద పారాయణదారుల పట్ల గాని, హిందూ ధర్మం పట్ల గాని ఏమాత్రం గౌరవం ఉందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 2 సంవత్సరాల కాలం పట్టారు. మేము ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దాంట్లో రెజల్యూషన్ పాస్ చేశాము, నోటిఫికేషన్ ఇచ్చి జీవో ఇష్యూ చేశాము. దాని చివరి క్షణంలో ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో దాన్ని ఇమ్మీడియట్ గా అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వము దీన్ని అశ్రద్ధ వహించి 2 సంవత్సరాలకి 2-3 రోజుల క్రితం ఒక 700 మందికి సంబంధించినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి హిందూ ధర్మం పట్ల గాని, ఈ ప్రభుత్వానికి దేవాదాయ ధర్మాదాయ గుళ్ళ యొక్క పరిరక్షణ పట్ల గాని, అలాగే ఈ కొండలకు సంబంధించినటువంటి మైనింగ్ ని ఇమ్మీడియట్ గా
తక్షణం ఆపాలి అని చెప్పని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అక్కడ పంచదారులకు సంబంధించినటువంటి కానీ, అలాగే ఇక్కడ సంబంధించినటువంటి సాధు కొండ విషయంలో కానీ, అలాగే రాంబిల్లిలో రాముల వారి కొండ విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ జరుగుతున్నటువంటి విషయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తుల దృష్టికి, ప్రజల దృష్టికి, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.